బస్ స్టాప్‌లో ఒక వ్యక్తి బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడండి. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. హలో సార్ అదే సార్ నేను ఇక్కడ ఈ జబల్ పార్క్ దగ్గర ఉన్నాను సార్. బండి నెంబర్ సార్ ఇనోవా. ఓకే ఓకే సార్ నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. ఓకే సార్ ఓకే 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 సార్ రైట్. సరే క్లాత్ తీయరా? ఆ? సార్ ఒక్కసారి ఆ క్లాత్ తీయండి సార్. క్లాత ఆ. నేను దీను లేదు సార్ 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 ప్లీజ్ సార్ ఒక్కసారి ఆ క్లాత్ తీయండి సార్. నేను దీనయ్యా. అలా కాదు సార్, నాకు వాయిస్ ఏంటుంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది సార్, అందుకని సార్ బాబా ప్లీజ్. నేను తీనయ్యా క్లాత్ తీను చలిగా ఉంది కదా సార్ కట్టుకో. సార్ లేదు లేదు సార్ సార్ మీరు తీస్తారా అని తీసేయమంటారా చెప్పండి సార్ మీరు. సార్ ప్లీజ్ సార్ అరే ఒకసారి తీయండి సార్ ప్లీజ్ సార్. అయ్యో అయ్యో అబ్బాయి సార్, మీరు టీవీలో సినిమాలో కామెడీలు చేస్తుంటారు కదా సార్. రాఘవ్ గారు నాకు తెలుసు. నేను రాఘవ కాదయ్యా ఆ. చంటిని. అదే సార్ 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 సారీ సార్, కంగారులో ఏం మాట్లాడాలో తెలియదు సార్. మీ కామెడీ సూపర్ సార్. మీ ప్రోగ్రామ్ వస్తుందంటే చాలు సార్, యానిమల్ ప్లానెట్ ఎట్లా చూస్తుంటాం. యానిమల్ ప్లానెట్ కాదు ఈటీవీ. జబర్దస్త్. ఈటీవీ కంగారులో ఏదో మాట్లాడేశానండి బాబోయ్. చాలా ఇష్టం అండి. ఆ. శనివారం మధ్యాహ్నం అయితే చాలు సార్, 12 గంటలకు మా ఇంట్లో అందరం పళ్ళు మానేసి టీవీ మీద కూర్చుంటాం సార్. శనివారం మధ్యాహ్నం కాదు అది గురువారం. సారీ సార్ సారీ, అదే కంగారులోని బాబోయ్ చాలా సార్ తట్టుకోలేకపోతున్నాం సార్. ఆ. రోజు మీ ప్రోగ్రామ్ చూస్తుంటాం సార్, ఆ. చాలా బాగుంటది పోనీ. సార్. ఒకసారి కైకి ముఖ్యమైన చూడండి సార్. నా దగ్గర ఎందుకు? ఆటోగ్రాఫ్ సార్ ఆటోగ్రాఫ్ బాబు. సార్. పర్లేదు లేవా ఏమో తర్వాత కలుద్దాం. అలా కాదు సార్, మా ఇంటి దగ్గర చెప్పాలి సార్. చెయ్యి మీద పెట్టి. చేయి మీద పెట్టకూడదయ్యా సార్, బాగుండదు. ప్లీజ్. తెలుసా అది ఎక్కడ పెట్టుకుంటావు తెలుసా చెయ్యి. అయ్యో సారీ సార్ సార్, ఈప్ మీద పెట్టండి సార్. సిగ్గుశాలు ఉందా నీకు అసలు? లేదు సార్. బాధలు బా- సార్ అలా కాదు సార్ ప్లీజ్ సార్. మా ఓడు ఉన్నాడు సార్, మీ ఫ్యాన్ అండి, మీరంటే చచ్చిపోతాడు సార్. ఆ? అమ్మ ఫ్యాన్ అన్న ఇచ్చేస్తాడు సార్. ఆడితో మాట్లాడాలి సార్ ఒకసారి ఏ బాబు. వద్దు ఇప్పుడు ఇగో నేను వేరే పనికి వెళ్ళాలి ఇప్పుడు. ఒకసారి ఫోన్ వద్దు ఏమొద్దా అది కాదు. ఫోన్ వద్దు చెప్పేది. ఉన్నాను సార్. ఒక నిమిషం మీరు అక్కడ ఉండండి సార్. అరే సుబ్బరాజు, అదే మన టీవీలో అక్కడ వస్తాడు, పొట్టిగా ఉంటాడు కదా గడ్డ వేసుకుని, ఆ చంటిగాడు. రే రే ఇక్కడ బస్ స్టాండ్ లోనే కనిపించాడు రా, ఇంత నుంచి నన్ను తినేస్తున్నాడు. మన క్లోజ్ ఫ్రెండ్ రా బాబు, మనం ఎంత చెప్తే అంత. ఒకసారి మాట్లాడాలి, ఫీల్ అయిపోతాడు. ఒకసారి మాట్లాడు సార్, మాట్లాడండి సార్ ఒకసారి. హలో హలో ఎవరా? ఎవరైనా అడుగుతాడేంట్రా? అదే కన్ఫ్యూజ్ అవుతున్నాడండి, ఫ్యాన్ కదా కంగారు పడిపోతున్నాడు. మాట్లాడండి సార్. హలో నమస్తే భయ్య నేను చంటిని. చంటియా? ఆ, ఏం చేస్తుంటావు? ఏం చేస్తున్నావు అని అడుగుతాడేంట్రా? ఏం చేస్తా కన్ఫ్యూజ్ అవుతున్నాడు సార్, కన్ఫ్యూజ్ అవుతున్నాడు. మీరు మాట్లాడండి సార్ ప్లీజ్ సార్. సార్ భయ్య అంటే నేను కామెడీ చేస్తుంటాను భయ్య. కామెడీ చేస్తావా? ఆ, ఎక్కడ చేస్తావా? అదే కన్ఫ్యూజ్ అవుతున్నాడు సార్, ఫ్యాన్స్ కదా, సడన్ గా మీరు కనిపించేసరికి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. మాట్లాడండి సార్. అదే టీవీలోను సినిమాలోను చేస్తుంటాను భయ్య కామెడియన్ని. ఓ టీవీలా? ఆ. టీవీలు పెద్ద చూడండి భయ్యా. సినిమాలు చూస్తారా? సినిమాలు చూసి అలవాటే లేదు కదా. ఆహా సుబ్బరాజు గారుగా మీరు ఓ పని చేయండి, చచ్చిపో నీ నోట్లో మనబడే సిగ్గుశాలు ఉండాలి రే. సార్. నువ్వు మనిషి ఒరేయ్, సుబ్బరాజు నువ్వు మాట్లాడినందుకు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు రా. బా చాలా బాగుంది రే. ఉంటాను రా, తర్వాత మాట్లాడతాను సార్. ఏం హ్యాపీగా ఫీల్ అవడం ఏంట్రా? అంటే మావాడే సార్. సార్ ఇప్పుడు మిమ్మల్ని కలిసానని చెప్తే మా ఇంట్లో వాళ్ళు నమ్మరు. ఆ, ఒక చిన్న ఫోటో తీసేసుకుందాం సార్ ప్లీజ్. ఫోటోలు గిట్ట లేదు. ఒకసారి. నాకు వేరే పనులు ఉన్నాయి కదా. దగ్గర రండి, చూడండి, నవ్వండి సార్ ఒకసారి, భుజం మీద చేయండి సార్. దగ్గర రండి, ఇటు చూడండి సార్, ఇటు చూడండి సార్, ఇక్కడ పైకి చూడండి సార్. ఫోటోలు తీస్తున్నావు వీడియోలు తీస్తున్నారు. ఫోటో సినిమా తీసేయి. సార్ సార్ ఏదో మాటి కనబడరు కదా సార్ మీరు. కనబడిపోతే ఎక్కడ పడితే అక్కడేనా చేశారు పళ్ళు రాలిపోతే గాడిద మొహం. మన నెంబర్ చెప్పండి. మన నెంబర్ ఎందుకురా? అంటే మీ ఫోన్ నెంబర్ ఆ? టచ్ లో ఉంటుంది టచ్ లో ఉంటావా? సార్. అవసరం లేదు, నీ టచ్ ఎవరికి అవసరం లేదు. పో. సార్ ప్లీజ్ సార్ ఒకసారి ఆ? ఒక నెంబర్. అవసరం లేదు. అదే 9తో వస్తుంది కదండి. 9 తోటి కాదురా, 0 ముందు నీకు అలా కాదు సార్ పో. చెప్పండి. నాకు 100 పనులు ఉన్నాయి పో అన్న. ఒక నెంబర్ చెప్పండి సార్. చెప్పరు. ఫీల్ అయిపోతారండి, మేము ఫోన్ నెంబరే కదా అడిగాం. ఇయ్యరు. పో పో. ఫోన్ అడిగినట్టు ఫీల్ అయిపోతారండి సార్ మీరు. వెళ్ళే. చాలా మంది చూసాం, ఏయ్. కృష్ణానగర్ వెళ్తే బోల్డ్ మంది ఉంటారండి. పోరా పో. ఫీల్ అవుతుందటి. చెప్తున్నదే మర్యాద ఉండదు, నువ్వు పో అన్న. నేను అరే సుబ్బరాజు వీడు ఫీల్ అయిపోతున్నాడు రా, ఫోన్ అడిగినట్టుగా. నెంబరే కదరా అడిగాం, ఎంతమందిని చూసారా ఇలాంటి వాళ్ళు. ఉంటాను రా, మళ్ళీ ఫోన్ చేస్తాను సుబ్బరాజు, ఉంటాను. సార్ రాఘవ్ గారు, సార్ మీ యాక్టింగ్ బాగుంటుంది సార్. నేను పెద్ద ఫ్యాన్ సార్.
సార్ రాఘవ కాదురా, చంటి చంటి, రాఘవ కాదు. ఎన్నవరా సుబ్బరాజు, అది ఆడి పరిస్థితి. సార్ చంటి గారు మీరు ఇక్కడ ఉన్నారేంటి సార్? మిమ్మల్ని చూస్తా అనుకోలేదు సార్. ఒరే సుబ్బరాజు, నువ్వు ఎప్పుడు వచ్చినాడు అక్కడే ఉంటాడు రా, రేపు కూడా అక్కడే ఉంటాడు రా సుబ్బరాజు. ఆడి బతికే బస్ స్టాండ్ రా. సార్ ఇక్కడ ఏంటి సార్ పని? ఏముంటదిరా, బస్సు ఎక్కాల, బస్సు ఎక్కడు ఎయిర్పోర్ట్ లో ఉంటాడు కదరా సుబ్బరాజు, బస్ స్టాండ్ లోనే ఉంటాడు. సార్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్? ప్రాజెక్ట్ అంత పెద్ద మాట అని చేయట్రా, ప్రాజెక్టులు అంటే ఆడు కంగారు పడిపోతాడు రా సుబ్బరాజు. అంత సీన్ లేదు ఆడికి, ఉంటే బస్ స్టాండ్ లో ఎందుకుంటాడు రా సుబ్బరాజు, నువ్వు చెప్పరా. ఏయ్ హలో ఏయ్. సుబ్బరాజు, ఇంకేంట్రా? ఏయ్. సార్ నేను మాట్లాడుకుంటున్నా కదా, నువ్వు ఫోను అవతలకి వెళ్ళి మాట్లాడుకో, లేదా బంద్ చేయాలి, అవతలకి వెళ్ళిపో. ఫోన్లు వస్తే మాట్లాడుకోరా ఏంటి? ఫోన్ వస్తే ప్రతిదీ నాకు కనెక్ట్ అవుతుంది. ఎలా వేస్తలేకు నువ్వు? ఏయ్, చాలా మంది చూసావు, కృష్ణానగర్ లో బోల్డెనిమిది మంది ఉంటారు రోడ్డు మీద. నీకేంట్రా నెంబర్ అయినందుకేగా ఈ టార్చర్. ఇస్తాను, రాసుకో. అక్కర్లేదురా, ఉంచుకో. నెంబర్ ఏం కూర వండుకుంటావా? రేపు 2 సిమ్ కార్డులు తెస్తాను, 2 నెంబర్లు ఉంటాయి మాకు. మరి కొనుక్కుంటే పక్క పోయి మాట్లాడుకోరా. అరే సుబ్బరాజు, లైన్ లో ఉండరా, ఇది ఫీల్ అయిపోతున్నాడు ఇక్కడ. ఏంటి పోయాడు మాట్లాడుతున్నాడు ఇతను? సార్ ఈ షూలు సార్ 50 ఎపిసోడ్ వేసిన అవే షూలు కదా? నువ్వు ఏ ఎపిసోడ్ లో చూసినా ఆ షూ వేసుకుంటాడు రా సుబ్బరాజు, ఆడికి ఉన్నది అది ఒకటేనరా. అరే సుబ్బరాజు, ఎవరైనా అరిగిపోయేదాకా వేసుకుంటారు, ఇటు సిరిగిపోయేదాకా వేసుకుంటాడు అంతే. భయ్యా మనకి ఎందుకు పక్కెళ్ళి మాట్లాడుకుందాం పద. సార్ 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 మీరంటే నాకు పిచ్చి సార్. ఆటోగ్రాఫ్ సార్ ప్లీజ్ సార్. అబ్బాయి వద్దురా సుబ్బరాజు, నెంబర్ అడిగితేనే ఫీల్ అయిపోయాడు. ఏలు ముద్రగాడు ఆటోగ్రాఫ్ ఏం పెడతాడు రా సుబ్బరాజు, అంత నువ్వు సీన్ లైన్లో- లేదురా సుబ్బరాజు ఇక్కడ. ఇంకేంట్రా సుబ్బరాజు? ఏయ్ ఏయ్, సుబ్బరాజు. రైట్. ఏంటి సార్, ఏంటి ఎదో వేషాలు వేస్తున్నావు ఏంటి ఏంట్రా? నోరు లేస్తుందేంటి? ఏం నోర్లు వేస్తున్నా పళ్ళు రాలిపోతాయి. యో. ఏంటి చెప్పాను కదా, అవతలకి వెళ్ళి మాట్లాడుకోమని ఏదో బిల్డప్ ఇస్తున్నావు ఏంటి ఇక్కడ? బస్ స్టాండ్ మీ బాబు గారు కట్టించారా? మా బాబు గారే కట్టించాడు రా. ఏయ్, ఏయ్ నువ్వు ఎక్కడున్నావు తెలుసా? లేస్తుందేట్రా? లేపుతా. నేను కానీ అన్నాను అనుకో, 100 మంది వస్తారు ఇక్కడికి. ఏయ్ రా విజిలే. నువ్వు అడిగినప్పుడు వేస్తాం ఏంటి, జనాలు వచ్చినప్పుడు వేస్తాం. జనాలు వచ్చినప్పుడే ఏయ్. మొహం పగిలిపోద్ది, గాడి మొహం పోతా. సార్ ఏయ్, రండి సార్ ఇలా ఏయ్, కూడా- ఉరకవే, పిచ్చి పిచ్చిగా ఫీల్ అయిపోతున్నాడు మాట్లాడుతున్నాడు. సుబ్బరాజు, ఏయ్ బస్ స్టాండ్ వాళ్ళ బాబు గారు కట్టించారని ఫీల్ బాబు ఎవడ్రా బాబు? బాబుకి పంట వెంట నువ్వు? సార్. బాబు అంటే వెంట నువ్వు? సార్ సార్ బాబు సార్ అంటే వెంట చాలా నువ్వు? మంది చూసా, కృష్ణానగర్ లో 12 మంది ఉంటారు రోడ్డు మీద. ఏలే, ఏలే. సార్ వీళ్ళు ఉంటాడు, ప్రతి ఊర్లో ఉంటారు సార్, మీకు టెన్షన్ ఎందుకు? ఈ ఊరికి ఈడు ఉన్నాడు రా సుబ్బరాజు, అంతేరా, పెద్ద తేడా వేయలేదురా సుబ్బరాజు. ఇంకేంట్రా సుబ్బరాజు? హలో ఎవరు? సార్ సార్ నేను బస్ స్టాప్ లోనే ఉన్నాను సార్. సార్ అదే సార్, మీ బండి పంపిస్తున్నారు. అదే సార్, వెయిటింగ్ లో ఉన్నాను సార్ నేను. సార్ లేదు సార్, ప్లీజ్ సార్, కాదు సార్, వచ్చేస్తాను సార్, ఒక 10-15 నిమిషాలు అంతే సార్. హలో హలో సార్. సార్ కట్ అయిందా? బ్యాలెన్స్ అయిపోయిందిరా సుబ్బరాజు. బస్సులో ఎక్కి పడితే డబ్బులు ఎందుకు ఉంటారా సుబ్బరాజు, ఆడికి అంత సీన్ లేదురా సుబ్బరాజు. సార్ అయితే ఇప్పుడు ఏం చేస్తారు సార్? ఇప్పుడు మూసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు రా సుబ్బరాజు, అంతకన్నా ఏం చేస్తాడు రా సుబ్బరాజు. అరే ఆడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు, ఆడికి చెప్పు నా పరిస్థితి బాగాలేదు, నేను మెంటల్ టెన్షన్ లో ఉన్నాను. చాలా మందిని చూసారా సుబ్బరాజు, కృష్ణానగర్ లో రోడ్డు మీద ఉంటారు రా బోల్డంత మంది. నెంబర్ అడిగితే ఫీల్ అయిపోతున్నాడు. నా క్యారెక్టర్ కట్ అయ్యి వేరే వాడు ఎవడో చేశాడంట, ఆ టెన్షన్ లో ఉన్నాను నేను. వాడికి చెప్పు, దెబ్బలు తింటాడని చెప్పు నా చేతిలో. క్యారెక్టర్ కట్ అయిందా? వేరే వాడు చేశాడు అక్కడ. పోనీ సార్. సుబ్బరాజు, నువ్వు ఎక్కువ అరవకరే, నాకు చిరాకేస్తుంది సుబ్బరాజు. నీ హైట్కి మాటలకి ఏం సంబంధం లేదురా సుబ్బరాజు. పట్టుకో ఒక్క నీ నిమిషం. బతుకు బస్ స్టాండ్ రా సుబ్బరాజు, ఇంకేంట్రా సుబ్బరాజు? అక్కడి నుంచి వస్తున్నాడు. ఏయ్, ఎవడ్రా సుబ్బరాజు? ఎవడా సుబ్బరాజు? ఏంటి, చెయ్యి ఇచ్చేస్తావా? ఇది చేస్తా. సార్. ఏంటి నువ్వు ఆగు ఒక్క నిమిషం. ఏంటి నోరు లేస్తుందండి. నోర్లేస్తుందేంట్రా? నోర్లేస్తుందేంటి? ఎవడా సుబ్బరాజు? ఎవడు? పోనీ. పోనీ. హలో అరే సుబ్బరా. బ్యాటరీ అయిపోయింది, ఆ? బ్యాటరీ అయిపోయింది. బ్యాటరీ అయిపోయిన ఫోన్ ఇది. ఆ. దీంతో నువ్వు సుబ్బరాజుతో మాట్లాడుతున్నావు. అంటే ఎక్కువ మాట్లాడాను కదా, ఏంట్రా ఎక్కువ మాట్లాడేది? నిన్నే అయిపోయింది. ఆ? ఆ. నిన్న అయిపోవడం ఏంట్రా? అబ్బా, ఏయ్, అయిపోయింది, నా ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నావురా? ఏంటి, చెయ్యి ఇచ్చేస్తావా? బరాబర్ ఇస్తా. ఒరేయ్, ఏయ్ నా మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ నీ ఫోన్ మీద పెట్టుంటే అది నీకే ఉండేది. ఆడు వెళ్ళిపోయి గంట అయింది. ఏయ్, మీకు తెలుసా అతను ఎవరు? తెలీదు. ఆ? అడుగుతున్నావు కదా, నీతో మాట్లాడుతున్నాడు కదా. నాకేం తెలుసా? పక్కన ఉండడానికి ఫోన్ ఇచ్చా. అయినా దీని అంటే కారణం నువ్వే. ఇప్పుడు ఏం చేయాలి, అంతే కదా నీకు కావాలి ఇప్పుడు? ఏం చేయను? ఒక నిమిషం ఆగండి. ఒరే సుబ్బరాజు, ఇందాక ఆడి యాసం పోయిందిరా, ఇప్పుడు ఫోన్ కూడా పోయిందిరా సుబ్బరాజు. ఫోన్ రేయ్ నువ్వు లైన్ లో ఉండరా? ఒక్క నిమిషం ఉండరా.